ఏంటండి డల్గా ఉన్నారు? ఏం లేదు. పర్లేదు చెప్పండి. ఏమైంది అంత డల్గా ఉన్నారు? ఏం లేదని చెప్తున్నాను కదా. నిజం చెప్పండి. వారం రోజుల నుంచి చూస్తున్నాను. చాలా డల్గా ఉంటున్నారు. సరిగ్గా తినట్లేదు, సరిగ్గా పడుకోవట్లేదు. ఎప్పుడు చూసినా డల్గా కనిపిస్తున్నారు. ఏమైంది? ఏం లేదు యశోదా. మీరు ఏదో దాస్తున్నారండి. నిజం చెప్పండి. ఏం లేదు యశోదా. ఉద్యోగం పోయింది. అందరూ సాఫ్ట్వేర్ అంటుంటే శాప్ అంటే డేటా వేర్ హౌస్ ఉందని ఏ కోర్స్ చెప్తే ఆ కోర్స్ నేర్చుకున్నాను యశోదా. మొత్తం మీద రాక ఉద్యోగం వచ్చింది. అన్ని రకాలుగా చాలా చాలా బాగుంటుంది అనుకున్నాను. ఇదిగో 40 సంవత్సరాలకే ఉద్యోగం పోతుందని ఎవరైనా అనుకుంటారా? పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, ఫ్లాట్ ఈఎంఐ ఎలా కట్టాలి, కారు ఈఎంఐ కట్టాలి, తలుచుకుంటే వాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు ఉంది యశోద. ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ జీరో నుంచే మొదలు పెట్టాలంటే అసలు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు. అందరికీ అప్డేట్ అవ్వాలరా అని చెప్పేవాడిని. చివరికి ఎంత అప్డేట్ అయినా నా ఉద్యోగం పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంక ఈ సాఫ్ట్వేర్ ఉద్దేశం మనం